ఆయన రాజధాని ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే చంద్రబాబు తనయుడు లోకేష్ పై గెలిచిన చరిత్ర కూడా ఆయనకుంది. అలాంటి నేతకు గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు జగన్. దీంతో ఆయన తన దారి తాను చూసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఓ సాధారణ రైతుల వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. అలాంటి నేతకు మళ్లీ జగన్ కబురు పెట్టారట. పార్టీలోకి తిరిగి రావాలంటూ కోరారట. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానంపై ఆయన ఏమన్నారు? మళ్ళీ ఆ మాజీ ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీలో యాక్టివ్ అవుతారా? ఆయన కోసం జగన్ ఎందుకు మనసు మార్చుకున్నారు? ఆర్కే అన్నా మళ్ళీ పార్టీలోకి రా. మాజీ ఎమ్మెల్యేకు అధినేత ఆహ్వానం. అయిందేదో అయింది, గతం గతః కలిసి పనిచేద్దాం, ప్రత్యర్థిని ఓడిద్దాం. వైసీపీ అధినేత మాటలివి. ఆళ్ల రామకృష్ణుడికి కబురు పంపారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కూటమిని చిత్తు చేద్దాం అంటున్నారు. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన సాధించిన 2 విజయాలు సంచలనమే. 2014 ఎన్నికల్లో మొదటిసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై కేవలం 12 ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఏకంగా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ పై విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆర్కేగా గుర్తింపు పొందిన ఆయనకు క్యాడర్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014-19 మధ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవినీతిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రభుత్వ భూసేకరణను వ్యతిరేకించిన రైతుల పక్షాన గట్టిగా నిలబడ్డారు. వారికి అండగా న్యాయ పోరాటాలు చేశారు. నాడు ఆర్కే చేసిన ఉద్యమ పోరాటం ఫలించింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో ఓటమి పాలైంది టీడీపీ. ఓటుకు నోటు కేసులోనూ ఆర్కే చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. అప్పట్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి 23 మంది ఎమ్మెల్యేలు వలస వెళ్లారు. ఆ సమయంలోనే ఆర్కేకి కూడా అధికార టీడీపీ నుంచి ఆహ్వానం అందింది. ఆ పార్టీలో చేరితే భారీగా ప్రయోజనం కల్పిస్తామని ఆఫర్ కూడా చేశారనే టాక్ ఉంది. అయితే అందుకు ఆర్కే ఒప్పుకోలేదట. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్కేకి మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమీకరణలు అడ్డురావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆర్కే లోపల అసంతృప్తిగా ఉన్నా ఎక్కడా బయటపడలేదు. 2024 ఎన్నికల నాటికి అభ్యర్థుల ఎంపికలో మళ్లీ సామాజిక సమీకరణాలను తెరపైకి తీసుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో వారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆర్కేని పక్కన పెట్టారు. ఒకవైపు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పిన హామీ నెరవేర్చలేదు. మరోవైపు టికెట్ కూడా ఇవ్వకపోవడంతో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు, తిరిగి వైసీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీలోకి వచ్చిన ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి దూరమైన నేతల్ని జగన్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్కేని కూడా తిరిగి యాక్టివ్ కావాలని ఓ సీనియర్ నేతను ఆయన దగ్గరకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అందులోనూ చంద్రబాబు రాజధాని పేరుతో మళ్లీ అవినీతి చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ విమర్శలు చేస్తోంది. అయితే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వంపై పెద్దగా పోరాటం చేసే నేతలు వైసీపీలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆర్కేని పార్టీకి దగ్గర చేసి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. గతంలో ఆర్కే రాజధానిపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణుడికి ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నిలబెట్టుకోలేదు. మళ్లీ ఇప్పుడు పార్టీ ఇచ్చే బాధ్యతలు మోసిన ప్రయోజనం ఉంటుందో లేదో కూడా తెలియదు. దీంతో ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట ఆర్కే.